హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మళ్ళీ కొత్త సాంగ్స్ అంటే పాత సాంగ్స్ ఎవరికి ఇష్టమైన వాళ్ళకందరికీ పాట వినిపిస్తా ముందు. తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాత పాటలు అవి కూడా మనం నాగేశ్వరరావు గురించి పాడుకుందాం. నాగేశ్వరరావు సాంగ్స్ బాగుంటాయి. ఆయన పాటలు పాతవి బాగుంటాయి, కొత్తవి బాగుంటాయి, మధ్యలో వచ్చినవి బాగుంటాయి. చూద్దాం, పాడదామా ఒకసారి? గుర్తు చేసుకుందామా పాత పాటలు? గుర్తు చేసుకుందాం పాత పాటలు. వాటిల్లో చాలా అర్థాలు ఉంటాయి అసలు పాత పాటల్లో. పాడతాను ఉండండి, తర్వాత మీకు అర్థం వచ్చేలాగా అర్థాలు విశ్లేషిస్తా. ఎస్పి బాలు గారు, ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, ఓయమ్మ చాలామంది అప్పట్లో జిక్కి, ఇవన్నీ ఎంతమంది పాడుంటారు. హిందీ సాంగ్స్ చియామి, లతా మంగేష్కరు, వీళ్ళవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక తెలుగు ఏఎన్ఆర్ సాంగు పాత పాట పాడుకుందాం, బాగుంటుంది అది. మళ్ళీ కొత్తవి కూడా ఉన్నాయి, మధ్యలో వచ్చినవి ఆయన సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇందామా ఫస్ట్, తర్వాత ఎన్టీ రామారావుకు పోదాం. సరే, మీకు గుర్తు చేస్తున్నా, పాడుతున్నాం ఇప్పుడు. గుర్తు చేసుకుందాం పాటలు ఏ సినిమాలోది మీరు కామెంట్ పెట్టండి, నాకు లైక్ చేయండి. నా వీడియోలు నచ్చితే నాకు లైక్స్ చేయండి. ఇప్పుడు లైటింగ్లో నా మొహం అట్టు ఉందిలే, సరేనా? ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను, మళ్ళీ రేపు ఉదయం శ్రావణ మాసం స్టార్ట్ కదా, లేట్ అవుతుందేమో అని ఇప్పుడు ఊరికే పాట పెట్టా. సరే, పాట పాడుతున్నా. నిలువవే వాళ్ళు కనులదాన, వయ్యారి హంస నడకదాన, నీ నడకల్లో హొయ్యలున్నది తాన, నువ్వు గలగల కులుకుతూ కలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు వలలనా, అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనులదాన, వయ్యారి హంస నడకదాన, నీ నడకల్లో హొయ్యలున్నవి తాన, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు వలలనా, వసకియా వసకువ, అది నీకే తెలుసు. ఎవరని భ్రాంతి పడినావో, సిగ్గుపడినావో తెలిసి బాగుంటుంది ఆ సాంగు. అయితే ఏఎన్ఆర్ది ఓల్డ్ సాంగు, అదొకరు నాకు గుర్తుంది అప్పుడు చిన్నప్పుడువి నాకు తెలిసి. తర్వాత ఆయనవి నాకు తెలిసి ఆయన సినిమాలు నేను పెద్దగా ఓల్డ్వి ఏం చూడలేదు, కానీ ప్రేమాభిషేకం నుంచి ఒకసారి మా నాన్న తీసుకెళ్ళాడు ప్రేమాభిషేకం సినిమాకి. ఆయన నాగేశ్వరరావు అంటే ఆయనకి బాగా అసలు పిచ్చి. మా నాన్నగారికి ఎంత పిచ్చో ఆయనకి ఏఎన్ఆర్ సాంగ్స్. భలే స్టెప్పులు వేస్తుంటాడు ఆయన కూడా. ఇప్పటికి గుర్తొస్తున్నాడు నాన్న. పాప వాళ్ళు చనిపోయా, మా అమ్మ నాన్న ఎక్కడున్నారో బాబా, కానీ నాకైతే ఇప్పుడు గుర్తొస్తున్నారు. నేను ఈ పాటలు పెడుతుంటే మీతో పంచుకుంటుంటే మా నాన్న చిన్నప్పుడు ఎంత ఇష్టమో ఆయనకి ఏఎన్ఆర్ స్టెప్పులు వేయడం అంటే. ఏఎన్ఆర్ స్టెప్పులు ఏమి వేస్తాడా? నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్ అనేవాడు ఆయన మా నాన్న. అయితే ఆయనకి చాలా ఇష్టం నాగేశ్వరరావు స్టెప్పులు. ఇంకా ఏమేమో వేసేవాడు ఆయన. ఆయనకి ఇంకా ఏమేమి సాంగ్స్ ఇష్టమో. ఆయనకే అప్పట్లో నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమైతే మనకు ఓల్డ్ సాంగ్స్ ఇంకా ఈ నిలువవే వాళ్ళు కనులదాన, జమున ఏఎన్ఆర్ ఆ పాటలు, ఇంకా అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం, అందమే ఆనందం, పడిలేసే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం,
ఒడిలో వెలసిన తారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. ఆ పాట వింటుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా తెలియదు కదా. అది నేను ఓన్లీ మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్ళకే చెప్తున్నా. నేను అందరిని ఇష్టపడమంటే ఇష్టపడరు. ఇప్పుడు నేను పాటలు పిచ్చి, నాకు డ్యాన్సు, కొన్ని మంచి భగవద్గీత పురాణాలు ఇష్టం. నాలాగా అందరు ఇష్టపడాలని మనమేం వాళ్ళ మీద రుద్దకూడదు కదా. సరే, అలాగా ఇప్పుడు ఈ అందమే ఆనందం సాంగు మా నాన్నకి ఇష్టమని మీకు 100 సార్లు గుర్తు చేస్తున్నా. సరే, మనం ఇంకా మళ్ళీ ఇంకొక సినిమాలోకి వెళ్దాం. అదేంటంటే ఏఎన్ఆర్ది. నాకు తెలిసి నాన్నెల్లిండి కూడా ప్రేమాభిషేకం తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ ప్రేమాభిషేకంలో తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. ఊరంతా ఆకాశాన గోరంతా దివ్యగా పిడికిడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా కనిపించని రంగులన్నీ ముసుగేసిన మబ్బుగా ఇచ్చి పొమ్మని మాటగా వచ్చి పొమ్మని మాటగా ఉండి పొమ్మని వెన్నెలగా ఉండి పొమ్మని నా గుండెగా చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. అది శ్రీదేవి గారు వెళ్తూ నడుస్తుంటే ఎక్కడో ఫంక్షన్లో ఈయన నాగేశ్వరరావు ఆమె వెంటబడుతూ ఆమెని వెంటబడుతూ ఆమెని లవ్ చేస్తుంటాడు అన్నమాట. ఆయన అంత ఇదిగా అప్పట్లో లవ్లు అప్పట్లోవి అసలు ఎంత బాగుండేది, నిజమైన ఉండేది. ఇప్పుడున్నాయి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయే కానీ చిన్ని చిన్ని దోమలు. ప్రేమలంటూ ఎక్కడా లేవు. అసలు మోసపోవద్దు. మంచి మాట ఇది నేను చెప్పేది. మోసపోయి చాలామంది గందరగోళం భ్రష్టు పడుతున్నారు. పాటలు గీటలు ఇవి మంచివి అయినా కూడా వీటిల్లో మంచివి తీసుకోవడంలా మీనింగ్స్ ఎత్తుభారంగా తీసుకుంటున్నారు మన ఈ జనరేషన్లో. అందుకనే నేను మంచి పాటలు, ఇప్పుడు తారలు దిగి వచ్చిన వేళ ఎంత మంచి సాంగ్ అది. వినడానికి ఎంత బాగుంటుంది ఆ సాంగు. ఊరంతా ఆకాశాన గోరంతా దివ్యగా పిడికెడంత గుండెలోన ఆ సాంగు. మళ్ళీ దాంట్లో ఇంకా ఉంది ఆ పాట పూర్తిగా. నేను గుర్తు చేసుకున్నాను కొద్ది కొద్దిగా, ఎవరెవరికి ఇష్టమో ఆ పాటలు గుర్తు చేస్తున్నాను. మీకు మంచి మాటలు కూడా మధ్యలో చెప్తున్నాను. ఇంకోటి వచ్చి దాంట్లో ప్రేమాభిషేకంలో మళ్ళీ ఇంకా హిట్ అయిన సాంగ్ కూడా ఉంది. ప్రేమాభిషేకంలో ప్రేమనగరు ఉంది, ప్రేమాభిషేకం ఉంది. ఆయనవి ఎన్ని హిట్ అయినాయి. ఆ ప్రేమనగరు, వాణిశ్రీ. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా గలగల గలగల కదిలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా. ఇంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, గోదారి కెరటాల గీతాల వలనాలో వెలిసినది ఏరులా సెలయేరులా, గలగల కలకల కదలి వచ్చింది కన్యాప్సరా. అప్పుడు పాటలు ఎంత బాగుండేదో అసలు. నాకు ఇప్పటికీ కూడా రేడియో ఉంది నాకు. ఆ రేడియోలో పాటలు వింటూ నిద్రపోతాను నేను రాత్రిళ్ళు. నాకు అంత ఇష్టం అన్నమాట. సరే, మీకు ఇప్పుడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తు చేస్తుంటాను ఆయనవి. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అరి కనపడితే చాలు నా గుండె గుల్ల, అరి కాడెత్తుకొచ్చాడు కడుసు పిల్లడు, వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు. ఆ సాంగు. పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి, పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి, పిడికిడంత నడుము చుట్టి బడిబడిగా వస్తుంటే అట. ఆ సాంగ్స్. పచ్చగడ్డి కోసేటి పడిచి పిల్లోయి, నీ పైట కొంగు జారిందో గడుసు పిల్ల, కొంగు జారితేముంది కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. అసలు అర్థాలు అట్టున్నాయి. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం నిలువదురా, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా. ఇంకా ఉంది ఆ పాట. ఇంకా చాలా బాగుంటుంది ఆ పాట కదా. ఆ పాట నేను ఒకరోజు ఒక్క పాట పూర్తిగా పాడి ఒక్కొక్కటి వినిపిస్తాం. ముందు ఇవన్నీ మనం ముందు గుర్తు చేసుకుందాం. ఏఎన్ఆర్ సాంగ్స్ చాలా బాగుంటాయి కదా. సరే, రేపు మళ్ళా ఇంకొక ఓల్డ్ సాంగ్స్తో వద్దాము. ఇప్పుడు ప్రేమాభిషేకంలో మీకు చెప్పాను కదా, ఓల్డ్ సాంగ్స్లో ప్రేమాభిషేకం మధ్యలో వచ్చింది. దాంట్లో నేను తారలు దిగి వచ్చిన వీళ్ళ హైలైట్ సాంగ్ ఒకటి, ఇంకోటి వచ్చి చెప్పాను కదా, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నింగికి నేలకు వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం సారీ అంటుల్లా ఆ పాట. కన్నులు పొడిచిన చీకటిలో ఆగే దీపపు వెలుగులలో, తీరం చేరే పడవలలో నువ్వు వస్తావని ఆ సాంగు. తర్వాత మీకు అన్నీ గుర్తు చేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలయ్యింది. అందరూ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని తలుచుకోండి. మీకు మంచి ధనం అన్నీ ఇస్తుంది ఆమె. నమ్మకం పెట్టుకుంటే ఏదైనా జరుగుతుంది. సరే, మీకు అందరికీ నా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. సరే, ఇంకా కొన్ని మంచి మాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్.